ఆ పునాది రాయి వేయవాడుగా ఉండాలి. ఆ పునాది రాయ క్రీస్తు అయి ఉండాలంటున్నాడు. ఇంకొంచెం 1 పేతురు 2:7 పేతురు గారు కూడా ఏమంటున్నారు చూడండి. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వాడికైతే ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించుదురో అదే మూలకు తలరాయను. ఇప్పుడు 3 విషయాలు. మూలరాయి, తలరాయి ఎవరై ఉండాలి? క్రీస్తు. ఈ మూలరాయి తలరాయిని ఎవరు వేయాలి? క్రీస్తు అనే పునాది క్రీస్తు వేయాలి. ఇప్పుడు ఈ మూలరాయిని తలరాయిని ఎక్కడ వేయాలటండి? 1 కొరింథీ రాసిన పత్రిక 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆ బండలోనిది తాగి. ఆ బండ క్రీస్తే. ఇప్పుడు మనము దేవుని గృహాన్ని కట్టాలి అంటున్నా. దేవుని ఇంటిని కట్టాలంటే ఆ ఇంటికి మూలరాయి, తలరాయి అవసరం. ఆ మూలరాయి, తలరాయి ఎవరు వేయాలట? క్రీస్తే వేయాలట. ఎక్కడ వేయాలట? క్రీస్తు అనే బండ మీద. అంటే మనము దేవుని సంఘాన్ని కట్టాలంటే క్రీస్తుని ఆధారం చేసుకొని కట్టాలి. ఆది నుండి అంతవరకు ఎవరైతే క్రీస్తుని ఆధారం చేసుకుంటారో వారు మాత్రమే దేవుని గృహాన్ని కట్టగలుగుతారు. మూలరాయి విషయంలో కానీ, వేసే స్థలం విషయంలో కానీ, వేసే మనిషి విషయంలో కానీ ఎవరిని ఆధారం చేసుకోవాలి? క్రీస్తుని ఆధారం చేసుకోవాలి. అందుకే మేము పునరుద్ధారుడైన క్రీస్తును మేము ప్రకటించుచున్నాము అంటున్నారు. అంటే వారు సంఘములో ప్రకటించేది ఎవరినట? పునరుద్ధారుడైన క్రీస్తును. ఎవరిని ప్రకటించడానికి ఆ యొక్క పునాది రాయి వేశారు? పునరుద్ధారుడైన క్రీస్తును. ఎవరి మీద వారి జీవితాలను కట్టడానికి పునాది రాయిని వేశారు? క్రీస్తు అనే బండ మీద నశించిపోతున్న వారి యొక్క జీవితాలు కట్టడానికి ఈ పునాదిని అపోస్తులు వేచున్నవారుగా ఉన్నారు. దేవుని గృహము కట్టే విషయంలో పునాది రాయ ఆయన అవ్వాలి, సరి అయిన పునాది ఆయన అవ్వాలి, పునాది వేసేవాడు ఆయనే అన్నారు. అందుకే తెలుగులో మాట ఉంటుంది, కర్త కర్మ క్రియ. కర్త కర్మ క్రియ అన్నీ కూడా ఆ గృహానికి ఆయన అయి ఉంటే, యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువారు ప్రయాసము అర్థమే. అయ్యా ఇదిగో పునాది రాయి నువ్వు ఉన్నావు కదా, మిగతా విషయాలు నాయి అన్నావు అనుకో, అక్కడ రాయి మంచిదే కానీ నేల మంచిది కాదు, ఇసుక నేల. అయ్యా బండగా నువ్వు ఉన్నావు కదయ్యా, ఇక మిగతా కట్టు నేను కట్టుకుంటాను నేను అనుకో, పునాది మంచిదే కానీ కట్టే రాళ్ళు మంచివి కాకపోవచ్చు, కట్టే రాళ్ళు మంచివి కాకపోవచ్చు. అందుకే క్రీస్తు అనే గృహాన్ని కట్టడానికి అన్నీ ఆయన మీద ఆధారపడితేనే కానీ దేవుని గృహాన్ని మనము కట్టలేని వారుగా ఉంటాం. ఇంకొంచెం లోతుగా ఏమంటున్నాడంటే 1 కొరింథీ 3:10 దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో, క్రీస్తు అనే పునాది దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె జాగ్రత్తగా
వేసిన స్థలం విషయంలో సరి అయిన గట్టి నేలను చూశాను. వేసిన పునాది రాయి కూడా సరైన రాయి వేశాను. వేసిన ఆ బండ మీద జాగ్రత్తగా ఈ సంఘంలో నేర్పైన శిల్పకారుని వలె ఎట్లా కట్లాలో అట్లా దేవుని వాక్యానుసారంగా కడుచున్నాను. మరియొకడు కూడా దాని మీద కడుచున్నాడు. నాలాగని ఎట్లాగా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రతివాడు తాను కట్టే పనిని ఏం చేసుకోవాలట? జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు. ఇంకొంచెం మనము లోతుగా ఉందాం. రోమీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనము. నేనైతే మరి యొక్క పునాది మీద కట్టబడకుండా నిమిత్తమో, అంటే ఏ పునాది పడితే ఆ పునాది మీద నేను క్రీస్తు అనే గృహాన్ని కట్టడంలా, క్రీస్తు అనే బండ మీద నేను ఈ పునాదిని కట్టుచున్నాను అంటున్నాడు. ఇంకా ఆయన లోతుగా ఏమన్నాడు చూడండి. 1 కొరింథీ 4వ అధ్యాయము 11వ వచనము. ఆకలి దప్పులు గలవారము ఇక్కడ వాక్య భాగం చెప్తుంది. ఈయన ఏమంటున్నాడంటే, నేను క్రీస్తు అనే పునాది మీద ఏక గృహాన్ని కట్టి ఉన్నాను అని అంటున్నవాడుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. మనలో చాలామంది క్రీస్తు అనే పునాది మీద సంఘాన్ని కడుతున్న మంచి విషయమే, క్రీస్తు అనే గృహాన్ని కడుతున్న మంచి విషయమే. కానీ పునాది గట్టిగానే ఉంటుంది. కానీ పునాది మీద కట్టే కట్టడము ప్రతివాడు సరిచూసుకొని కట్టుకోవాలి. ఆ కట్టడంలో ఏదైనా లోపం ఉన్నట్లయితే అన్నీ మనకి అనుకూలంగా కట్టడము సాగుచున్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతకాలమైన తర్వాత ఆ కట్టడంలో నెరలు వస్తాయి. కొంతకాలం అయిన తర్వాత ఆ కట్టడం యొక్క పట్టుత్వం తగ్గుతుంది. పునాది గట్టిగానే ఉంటుంది, కానీ వాటి యొక్క గోడల యొక్క పట్టుత్వం తగ్గుతుంది. నెరలు కొడతాయి, కూలిపోయే పరిస్థితి, గోడలు కూలిపోయే పరిస్థితి వస్తుంది. అంటే ప్రతివాడు ఈ పునాది మీద తాను ఏ కట్టడాన్ని కడుతున్నాడో కట్టే కట్టడాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్నాడు. ఇప్పుడు వేరొక పునాది మీద నేను ఒక పునాది వేసా, ఇంకొక పునాది మీద మీరేం చేయకూడదు, ఇక సువార్తను కట్టవద్దు అంటున్నవాడుగా ఉన్నాడు. ఎట్లా చూడండి. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనము. ఏలయనగా వచ్చినవాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందని, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త. ఇప్పుడు చూడండి, ప్రకటించని యేసుని మేము ప్రకటించని యేసును మరి యొక్క యేసును ప్రకటించడము మొదటిది. మరి యొక్క ఆత్మను మీరు పొందడము రెండవది. మరి యొక్క సువార్తను మీరు అంగీకరించడము వేరొక పునాది. అంటే ఇది దేవుడు ప్రేమమయుడు, ఆయన పాపాత్మను ప్రేమిస్తూ ఉంటాడు. కాబట్టి ఎన్ని పాపాలైనా చేయండి, దేవుడు ఆఖరి నిమిషంలో అయినా సరే మీరు దేవుని దగ్గరికి వచ్చి పాపం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడంట. దేవుని ఎరకెత్త నువ్వు ఎన్ని పాపాలు చేసినా కూడా దేవుడు క్షమిస్తాడు. ఎరిగి పాపం చేస్తే ఇక క్షమాపణ ఉండదు. ప్రేమిస్తాడేమో కానీ క్షమాపణ ఉండదు, ఇక నీకు మరణమే. సంసోను దేవుని బలం ఎరిగిన వాడే పాపం చేశాడు, ఎరిగి పాపం చేశాడు. కానీ దేవుని యొక్క
మనసు అతని మీద జాలి పడింది. అయినా సరే అతనికి చివరికి ఏమొచ్చింది? మరణమే వచ్చింది. కొంతమంది బోధలు ఎలాగుంటాయి, ప్రకటించని వేరొక క్రీస్తుని, అమ్మా ఏమైందమ్మా, ఏం కాదు, దేవుడు కరుణామయుడు, దేవుడు ప్రేమమయుడు, మనసు బుద్ధి సరిగ్గా ఉండాలి, కానీ ఈ పలహారాలు తింటే ఏమైద్ది, ఈ పలహారాలు తింటే మనకి ఏమైద్ది, మన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, కానీ ఇవేవి మనల్ని అపవిత్రపరచవు. మనిషి లోపల నుంచి అపవిత్రపరుస్తాయి, కానీ లోపలికి వెళ్ళేవి అపవిత్రపరచవు అని నేను కట్టన వేరొక పునాది మీద అన్ని తినేయమని బయలుదేరుతున్నారు కొంతమంది. అన్ని తినేయమని బయలుదేరుతున్నారు. నేను చెప్తున్నా, దేవుడు వాక్యాన్ని చాలా స్పష్టంగా, నువ్వు తిండిపోతూ అయిన ఏడలు నీ గొంతుకు ఏం అడ్డు పెట్టుకోమంటున్నాడు? కత్తి పెట్టుకోమంటున్న వాడుగా అన్నాడు. ఈరోజు నేను కట్టని వేరొక పునాది మీద, వేరొక సువార్త మీద, నేను పొందని వేరొక ఆత్మ. అంటే చాలామంది ఈరోజు ఒక ఆరాధన పాట పెడితే మ్యూజిక్ కనుక గట్టిగా వాయించి దైవ సేవకుడు కనుక గట్టిగా మంచి ఉజ్జీవంతో పాట పాడాడంటే చాలామందిలో ఏమొచ్చేస్తుందంటే ఆత్మ వచ్చేద్ది. ఏమొచ్చేస్తుందండి? ఆత్మ వచ్చేద్ది. అమ్మో, మా దైవ సేవకుడు ఆరాధన చేస్తుంటే ఎంతమంది ఆత్మను పొందుకున్నారా అంట. ఎట్లాగో ప్రాంతంలో ఒకసారి నేను విజయవాడలో చదువుకుంటూ ఉన్నప్పుడు ఒక మందిరానికి వెళ్ళినప్పుడు ఇట్లాగే ఊపేస్తున్నారు. మనకి ఇట్లాంటివన్నీ అలవాట్లేవుగా. నేనేమో పిచ్చోళ్ళలాగా అందరూ ఎంగతోస్తావన్నా, వాళ్ళు చేసే పనులకి నవ్వుస్తూ ఉంది. కాకపోతే వాళ్ళతో పాటు ఎగరపోతే నన్ను కూడా పిచ్చోడు అనుకుంటారని ఎగురుదాం అనుకున్న లోపల కరెంట్ పోయింది. ఎవరికాళ్ళు అందరూ మౌనంగా ఉండిపోయారు. అప్పుడు దాకా ఎగిరిన వాళ్ళు అందరూ ఏమైపోయారండి? మౌనంగా ఉండిపోయారు. మ్యూజిక్లు వాయిద్దామంటే కరెంట్ లేకుండా పోయింది, పాట పాడదామంటే కరెంట్ లేకుండా పోయింది. ఇప్పుడు వీళ్ళకి ఏం రావట్లేదు, ఊపు రావట్లేదు. కాబట్టి ఏమైపోయారు అందరూ? అమ్మా దేవుడా, నన్ను ఇటు బతికిచ్చావయ్యా అనిపించింది. హల్లెలూయా. ఏం నవ్వలేక కచ్చి మొహమే పెట్టుకున్నా. అర్థమైందంటారా? కాబట్టి ఇక్కడ సరి అయిన పునాదిని గురించి నేను మాట్లాడుచున్నాను. నేను పొందని వేరొక ఆత్మ. మన మధ్య ఫేస్బుక్లో ఎక్కడ చూసా, అసలు ఒక అమ్మాయి ఆత్మ పొందిన దాని మీద ఎగురుతుందంటే అంత ఎగురుతుందండి. బజాట్లో ఎగురుతుంది. గబాలని పిచ్చుకొచ్చి బహు అంది. పిచ్చుకొచ్చి ఏమంది? బహు అంది. దెబ్బకి ఆత్మ పొందింది కాస్త కుక్కకు భయపడి పారిపోయింది. కాబట్టి ఆత్మ ఏం చేయదు? అల్లరి చేయదు. ఆత్మ ఏం చేయదు? అల్లరికి కర్తగాడు ఆత్మ. ఆత్మతోనూ సత్యముతోనూ మనము ఆరాధించువారముగా ఉండాలి. నువ్వు ఆరాధిస్తున్నావంటే అది దేవుని వైపు ఇతరులు చూచేదిగా ఉండాలి తప్ప మిగతా విషయాల వైపు మన యొక్క ఆలోచన మరలకూడదు. అంత సత్యముతో మనం ఏం చేయాలి తెలుసా? ఆరాధించాలి. వేరొక పునాది, వేరొక ఆత్మ అంటే ఇదే. నేను పొందని వేరొక ఆత్మ, నేను చెప్పని వేరొక సువార్తను వారు ఏం చేస్తున్నారు? అంగీకరించుచు ఉన్నవారుగా ఉన్నారు అంటున్నాడు. ఇంకొంచెం లోతుగా మనం చూసుకుందాం. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు త్వరగా తిరిగిపోవుట అంటే ఏమిటంటే, పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టు త్వరగా. పిలిచిన వాడు దేవుడు నేను పిలిచాడండి. అప్పుడు ఏ కచ్చిపుల్లో స్వస్థతలు లేవు, ఏ కొబ్బరి నూనెలో స్వస్థత లేదు, ఏ అభిషేక ఆరాధనలు లేవు. పిలిచిన వాడు నిన్ను పిలిచినప్పుడు తన స్వరము నేను విన్నావు. ఆ స్వరము చేత నువ్వు రక్షించబడ్డావు, ఆ స్వరము చేత నువ్వు బలపరచబడ్డావు. ఆ స్వరాన్ని బట్టి క్రీస్తు నామాన్ని ప్రకటించుటకు నువ్వు నిలబడ్డావు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ స్వరాన్నే కదా ఈరోజు నేను నిలబెట్టింది. కానీ నిలబెట్టబడిన నీవు ఆ స్వరాన్ని విడిచి వేరొక స్వరాన్ని, అన్యులు అలాగ చేస్తున్నారు, మిగతా వారు ఇలాగ చేస్తున్నారు. కాబట్టి వేరొక స్వరమో స్కీములు, సువార్తలో కూడా ఏమొచ్చేసినాయి తెలుసా? స్కీములు వచ్చేసినాయి. ఈ స్వరం కంట వింటే ఈ స్వరం వైపు వెళితే ఈ స్కీములు ఉండయట, ఈ స్కీములు ఉండయట. ఈ మందిరానికి వెళితే ఈ స్కీములు ఉంటాయట.
మరి ఈయన కూడా ఏం చేశాడు? దేవుని పిలుపుని బట్టి సువార్త చేయాలన్న భారం కలిగి వచ్చాడు. ఈ స్కీముల వైపు వీళ్ళేమైపోతున్నారు? ఆకర్షితులైపోతున్నప్పుడు ఈయన కూడా ఏం పెట్టాడు? ఇప్పుడు స్కీములు పెట్టాడు. ఏం పెట్టాడండి? స్కీములు పెట్టాడు. అంటే ఈయనకి అర్థమవుతుంది, మనం వేరొక సువార్తను ప్రకటిస్తున్నాము. దేవుడు నన్ను పిలిచినప్పుడు ఈ స్కీములు లేవే, స్కీములు లేకపోయినా నేను ఆకర్షించబడ్డానే, స్కీములు లేకపోయినా నేను వాక్యాన్ని ఎరిగిన వాడిగా ఉన్నానే, స్కీములు లేకపోయినా ఆ వాక్యాన్ని పట్టుకుని ఇతరులకు ప్రకటించగలిగే జ్ఞానాన్ని నేను సంపాదించుకున్నానే. వాక్యం సత్యమైంది కదా, ఆ స్వచ్ఛమైన వాక్యమే కదా ఎదుటివారి యొక్క దప్పికను ఆకలి తీర్చేది. ఆ స్వచ్ఛమైన వాక్యాన్ని నేను పట్టుకోవాలి, దాన్నే నేను ప్రకటించాలి అన్న ఆలోచన ప్రక్కన పెట్టి దైవ సేవకులు స్వచ్ఛమైన వాక్యం కొంత ఉంటుంది, మిగతాదంతా సంఘ కార్యక్రమాల, సంఘ వ్యవహారాల, సంఘ ఆచారాలన్నీ కూడా లోకం విషయంలో కొంతవరకు జనులైన వారిని ఆకర్షించినట్లుగానే ఉంటున్నాయి. ఇప్పుడు వేరొక పునాది కనపడుతుంది. పిలిచిన వాని యొక్క పిలుపుకు భిన్నమైన సువార్త, నశించిపోతున్న వారు వెతికి రక్షించడానికి దేవుడిని చెప్పాడు. వెతికి రక్షించమంటే సంఘంలో ఇంకో సంఘాన్ని గెలిచేస్తాం కొంతమంది బయలుదేరారు. నిజంగా దేవుడు నిన్ను పిలిచాడు కదా, పిలిచినప్పుడు నువ్వు ఏ పిలుపుతో పిలుపడ్డాడు దేవుడు? ఇక అక్కడ సంఘం బాగా వాడబడుతుంది, ఆ సంఘంలో కుల చిచ్చురేపు, ఆ సంఘంలో ఆ యొక్క ప్రాంతం చిచ్చురేపు, ఆ సంఘంలో ఇంటి పేరు చిచ్చురేపు, ఈ చిచ్చురేపిని ఇంటి పేరట్టోళ్ళని, నీ కులపు వాళ్ళని, నీ ప్రాంతం వాళ్ళని నువ్వు లాగేసాయి, మరలా సంఘం కట్టేసాయి. ఈయన అట్లా లాగేసి సంఘం కట్టేసి అంటాడు, దేవుడు పిలుపు మేరకు నేను ఈ సంఘాన్ని కట్టానని. ఈయనే ఆ సంఘం ముందు ఏం చెప్తాడు? సాక్ష్యం చెప్తాడు. ఇక ఎచ్చో పుచ్చో ఈయన వెంట నడిచాం కాబట్టి ఈయన భజన చేయకపోతే బాగోదుగా. సంఘం కూడా ఏం చేస్తున్నారు? ఈయన భజనే చేస్తారు. అయ్యా, నిజంగా దేవుని పిలుపు మనకు ఉందనుకో, సువార్త ప్రకటించిన గ్రామాలు ఎన్నున్నాయి, సువార్తను అందని మనుషులు ఎంతోమంది ఉన్నారు, వారి దగ్గరికి మనం వెళ్ళి ప్రకటిద్దాం. సువార్త తెలిసిన వారికి సువార్త చెప్పడం ఏమిటాయా? సువార్త తెలియని వారికి మనం సువార్త చెప్దాం. మన మందిరంలో ఒక చోట కొత్తగా నూతనంగా ఒక చోట మనం ఆరాధన ప్రారంభించినప్పుడు ఆరాధన సమయంలో కొంచెం ఇబ్బందికరమైన అనుభవం వచ్చింది. పొద్దున పూట మనం ఆరాధనానికి మనకు అనుకూలంగా ఆరాధన సమయాన్ని అక్కడ కేటాయించాం. అక్కడ ఉన్న కొంతమంది మనుషులు ఒకరోజు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు, మనము 10 గంటల కాంచి ఆరాధన మొదలు పెడితే బాగుంటుందేం బాబు, సంఘం బాగా పెరుగుతుంది అన్నారు. సంఘం బాగా పెరగడం అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారా ఏంటనయా, వారికి అప్పుడైనా వెసులుబాటు ఉంటుందా అంటే లేదయ్యా, మన మీద అభిమానం ఉన్నవారు అటు ఇటు ఆ గుడికి ఈ గుడికి వెళ్ళిపోచ్చేస్తే 10 గంటలకు ఖాళీ అయిపోతారు, 10 గంటల కాంచి మనం పెడితే 10:30కి మన గుళ్ళోకి వస్తారు అన్నారు. 10:30 కాంచి మన గుళ్ళోకి వస్తారు అన్నారు. వెంటనే అన్న, అసలు అట్లాంటి వారి కోసం అయితే మన సువార్త ఇక్కడ ప్రారంభించవలసిన అవసరం లేదనయా, వారికి వారి మందిరాలు ఉన్నాయి, వారి సేవకులు ఉన్నారు, వారు బలపడాలంటే ఏదో ఒక సందర్భంలో వచ్చి దేవుని వాక్యం చేత బలపడతారు, వారి గురించి అయితే మనము ఈ సువార్తను ఇక్కడ ప్రారంభించి కొనసాగించడం అయితే అనవసరం. మనం ఉన్న మీ కొరకు మేము బలపరచాలి, నూతనమైన వారిని మనం బలపరచాలి. ఆ దైవ సేవకుని ఆ సంఘానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దైవ సేవకుడి ద్వారా బలపడే ఆత్మలు కొన్ని ఉంటాయి, నా ద్వారా బలపడే ఆత్మలు కొన్ని ఉంటాయి, సహోదరుడు ద్వారా బలపడే ఆత్మలు కొన్ని ఉంటాయి. ఈ వాక్యపు రుచిని బట్టి వారు బలపడేవారు కొంతమంది ఉంటారు, ఆ వాక్యపు రుచిని బట్టి బలపడేవారు కొంతమంది ఉంటారు. ఏది ఏమైనా ఈ ప్రాంతంలో సువార్థికులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు అంటే వారి వారి బోధన బట్టి దేవునిలో బలపరచు నిమిత్తమే. కాబట్టి మనము రక్షించబడిన వారి వైపు చూడవద్దు, వాక్యం ఎరగని వారి వైపు మనము చూద్దాం. నిదానంగా 6 కొత్తవారు వచ్చారు. దేవుని వాక్యం ఎరగని ఒక కొత్తవారు 6 వచ్చారు. హల్లెలూయా. ఓ సంఘము డ్రాస్టిక్గా పెరిగిపోయిందని నేను చెప్పడంలా. ఆ 6 కొత్తవారి కోసం 4 సంవత్సరాలు అనుకోండి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అక్కడ సువార్త ప్రారంభించి మనం ఉన్న సంఘంతో పాటు ఒక 6 కొత్తవారు మనము బలపరుచుకున్న వారుగా ఉన్నాం. ఇప్పుడు నేను చెప్తున్నా, మనము ఏ పిలుపు చేత పిలువబడ్డామంటే ఒక దైవ సేవకుడు రక్షించబడిన ఆత్మను దొంగిలించడానికి మనం పిలువబడలేదు, అది మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యం చేత నువ్వు పిలువబడితే
నశించిపోతున్న వారికి, వాక్యం ఎరిగిన వారికి నువ్వు వాక్యాన్ని అందించి వారిని ఏం చేయాలి తెలుసా? రక్షించాలి. అందుకే నేను కట్టని వేరొక పునాది మీద అంటున్నాడు. క్రీస్తు పునాది కాకోకుండా స్కీములు, ఆకర్షణలు, రకరకాలైన ఆచారాల వైపు సంఘాన్ని నడిపిస్తే ఏమవుతుందో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 34వ వచనం. 24. కాబట్టి మీరు నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద, ఆ బండ ఎవరంటున్నా? క్రీస్తు అనే బండ మీద దేవుని మాటలు చెప్పి కట్టే ప్రతివాడు తన పునాదిని కట్టుకుంటాడు. తర్వాత బుద్ధిమంతుని పోలి ఉంటారు. బండ మీద కట్టినవాడు ఎలా అంటాడటండి? బుద్ధిమంతుని పోలి. చదవండి. వాన కురిసినప్పుడు అంటే శోధనలు వచ్చినప్పుడు. ఆగండి. వాన అంటే ఇక్కడ శోధన అనుభవం కనబడుతుంది. యోబు భక్తుడేమో శోధించబడిన తర్వాత సువర్ణంగా మార్చబడ్డాడు. మరి మన శోధనలో దేవుడు ఉన్నాడా? అసలు ఉన్నాడా? ఉంటే నా ఇట్లాంటి పరిస్థితి వస్తుందా అని దేవుళ్ళలోంచి తొలగిపోయేవారు చాలామంది ఉన్నారు. వాన అనే అనుభవం ఏమిటంటే శోధన. వాన కురుస్తూనే ఉంది, శోధనలు వస్తూనే ఉంటాయి. కానీ బండ మీద ఇల్లు కట్టబడింది కాబట్టి కరిగిపోవడంలా, ఆ శోధన అనే వాన వలన ఆ బండ మీద కట్టబడిన పునాది కరిగిపోవడంలా. తర్వాత వరదలు వచ్చెను. వరదలు అనగా అనారోగ్యపు సమస్యలు. ఆ అనారోగ్యపు సమస్యల్లో కూడా బిడలైన వారు బుద్ధిమంతులుగా ఉన్నారు కాబట్టి కరువైన, కాటకమైన, హింసైన, శ్రమైన, అనారోగ్యమైన ఏదైనా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపవు. వరదలు వచ్చాయి కానీ పునాది దీని మీద కట్టారు. వరదలు అంటే అనారోగ్యపు సమస్యలు. తర్వాత గాలి విసిరెను అనగా శ్రమలు అనేవి వచ్చాయటండి. గాలి ఆ ఇంటి మీదకు వచ్చింది అంటే శ్రమలు వచ్చాయి. కానీ ఆ ఇల్లు పునాది దేని మీద ఉంది? బండ మీద. అంటే వాన అనగా శోధనలు, తర్వాత వరద అనగా అనారోగ్య సమస్యలు, గాలి అనగా శ్రమలు. అయితే ఆ ఇంటి పాటు గట్టిగా ఉన్నది కాబట్టి ఆ ఇల్లు నిలబడింది. అందుకే కీర్తనలో 125వ అధ్యాయం ప్రారంభోత్సవంలో యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము కదలక నిలుచు సియోను కొండవలే ఉంటారు. సియోను కొండవలే ఉంటారు అంటే బుద్ధిమంతుని కట్టిన ఇల్లు కనబడుతుంది. నిజంగా సరి అయిన పునాది మీద ఆ ఇల్లు కడితే శోధనలు వచ్చినా, శోధనలు అనే గాలి వచ్చినా, అనారోగ్యం అనే వరద వచ్చినా, శ్రమలు అనే ఆ గాలి విసిరినా ఏమవుతుందటండి? ఆ ఇంటి పాటు గొప్పది కాబట్టి, బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి ఆ ఇల్లు కూలదు. కాబట్టి క్రీస్తు అనే ఆ గృహాన్ని మనం ఎట్లా కట్టాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంకి వచ్చేద్దాం, 9వ వచనంకి వచ్చేద్దాం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మేము దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నాము. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారు వలె పునాది వేసిని మరియొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడనో వేయనేరడు. ఈ పునాది క్రీస్తు అనే పునాది మీద మనం ఇల్లు కడితే ఆ ఇంటి మీదకి వాన వస్తుంది, వరద వస్తుంది, గాలి విసురుతుంది, శోధన, శ్రమలు, అనారోగ్యం వచ్చినా నిలబడుతుంది. మనం వేరొక పునాది మీద ఆ ఇంటిని కట్టకూడదు అని చాలా స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు ఈ దేవుని గృహాన్ని ఎట్లా కట్టాలి? ఇంకొంచెం లోతుగా 12వ వచనం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి,
వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని వాని పని కనబడును. ఆ దినము వాని తేటపరచును, అది అగ్ని చేత బయలుపడును. అగ్ని చేత బయలుపడును. ఇప్పుడు ఈ పునాది, ఈ బుద్ధిమంతుడు ఎలా కడుతున్నాడు? వెలగల రాళ్ల పునాది. దేవుని గృహాన్ని కట్టే విషయంలో ఇక్కడ బంగారము, వెండి, వెలగల రాళ్ళు అని కనపడుతుంది. మొదటిది ఆ యొక్క బంగారము. బంగారము దేనికి సాదృశ్యంగా ఉంది? బైబిల్ గ్రంథం మనం చదువుకుందాం. కీర్తనలు 119వ అధ్యాయము 72వ వచనము. వేల కొలది వెండి నాణముల కంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైంది అంటున్నాడండి. వేల కొలది వెండి నాణముల కంటే, వేల కొలది బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము, వాక్యము నాకు మేలు అంటున్నాడు. దేవుని యొక్క గృహమును భౌతికమైన వస్తువులతో మనము కట్టుట కంటే, దానికంటే విలువైన దేవుని యొక్క వాక్యము చేత ఈ గృహాన్ని కట్టాలి. బంగారం అంటే నేను చెప్తున్నాను చూడండి, దేవుని యొక్క వాక్యము. బంగారం అంటే దేవుని యొక్క వాక్యము. సామెతలు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం చూసుకున్నట్లయితే, అపరంజిని సంపాదించుట కంటే ఆ జ్ఞానమును సంపాదించుటగా, ఆ జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టమో. ఒక ఇల్లు దేని చేత కట్టబడుతుందంటండి? దేవుని చేత కట్టబడుతుంది. ఆ కట్టువాడు క్రీస్తే. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన ఇల్లు ఓడబెరుకొనును అంటున్నాడు. అంటే బంగారముతో ఈ ఇంటిని కట్టడం అంటే భౌతికపరమైన వస్తువుల కంటే విలువైన వాక్యము చేత దేవుని యొక్క గృహాన్ని కట్టాలి. మొదటిది. 2, దేవుని యొక్క గృహాన్ని జ్ఞానము చేత కట్టాలి. ఎట్లా కట్టాలటండి? జ్ఞానము చేత. ఇంకొంచెం లోతుగా మనం ధ్యానం చేసుకుందాం. 2 తిమోతి 3వ అధ్యాయము 20వ వచనము. 2 తిమోతి. గొప్ప ఇంటిలో ఏ వచనం అమ్మది? 2వ అధ్యాయం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక గొప్ప ఇంటిలో ఏ పాత్రలు ఉంటాయి అంటండి? వెండి బంగారు పాత్రలు. బంగారు పాత్రలు. ఇప్పుడు మనము దేని గురించి ధ్యానం చేసుకున్నామంటే దేవుని ఇల్లు కట్టాలి. ఇక్కడ ఒకటి దేని చేత కట్టాడట? బంగారం చేత. మన బంగారము ఎక్కడ దొరుకుతుందంటే భూమి లోపల దొరుకుతుంది. భూమి లోపల ఉన్న బంగారం ఏదైతే తవ్వి శ్రమించి దాన్ని బయటకు తీస్తామో, అట్లాగే ఈ యొక్క వాక్యమును కూడా మనం ఏం చేయాలంటే చాలా శ్రద్ధగా వెతకాలి. జుంటె తేనె దారుల కంటే అది మధురమైన వాక్యాన్ని అది మనం పొందుకోవాలి అంటే ఆ మధురమైన వాక్యం ఎప్పుడు దొరుకుతుంది? ఆమె ఆ బావి దగ్గరికి వచ్చింది, ఎప్పుడూ ఆ నీళ్లు చేదుకుంటూ ఉంది. కానీ దేవుడు ఇచ్చిన నీళ్లు ఆమె తాగాలి అంటే అదే ప్రవర్తనతో ఆ నీళ్లు తాగలుగుతుందా? రోజు తాగే నీళ్ళే, కానీ ఈరోజు నేను కొత్తగా నీళ్ళు ఇస్తా, ఈ నీళ్ళని బ్రతుకును మారుస్తాయని దేవుడు అంటున్నాడు. మరి దేవుడిచ్చి నీళ్లు తాగితే నువ్వెన్నడూ దప్పిక కొనవమ్మా అంటున్నాడు యోహాను సువార్తలో. మరి ఆ నీళ్లు ఈమె తాగాలి అంటే అదే ప్రవర్తనతో తాగితే ఆ నీళ్లు పొందుకోగలుగుతుందా? పొందుకోలేదు. ఇక్కడ బంగారం అనే అనుభవము దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే, మొదటిగా ఇది వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? వాక్యమునకు. 2, జ్ఞానముకు సాదృశ్యంగా ఉంది. 3, ఈ యొక్క ప్రవర్తనకు సాదృశ్యంగా, మంచి ప్రవర్తనకు సాదృశ్యంగా ఉంది. అంటే జ్ఞానము చేత ఇంటిని కట్టాలి,
భౌతికరమైన వస్తువుల కంటే విలువైన దేవుని వాక్యము చేత దేవుని ఇంటిని కట్టాలి. తర్వాత మంచి ప్రవర్తన చేత దేవుని ఇంటిని కట్టాలి. ఇప్పుడు మంచి పునాది దేవుడు మనకిచ్చాడు. జ్ఞానం లేకుండా ఉన్నాం అనుకోండి, ఎంత గొప్ప పునాది వేసినా 3 రాళ్ళు ఏం చేస్తుందటండి, తన ఇల్లును ఓడబెరుక్కుంటుంది. వాక్యం ప్రకటించే సేవకుడు జ్ఞానముతో వాక్యం ప్రకటించాలి, లేకపోతే ఆ పునాది ఏమైపోతుంది, ఓడబెరగబడుతుంది. 2, ఏ వాక్యం అయితే చెప్తున్నాడో ఈ సేవకుడు వాక్యాన్ని తగిన ప్రవర్తన ఉండాలి. సరి అయిన ప్రవర్తన అనేది, ప్రవర్తన అలంకారం నాకు లేకుండా మీ మధ్యకు వచ్చి వాక్యాన్ని ప్రకటించావనుకో, నీ బతికేమిటో మాకు తెలియదా, నువ్వు మాకు వాక్యం చెప్పేవాడువా అంటారు. అందుకే దేవుని ఇంటిని కట్టే విషయంలో జ్ఞానం ఎంత ప్రధానమైనదో ప్రవర్తన కూడా అంతే ప్రమాదమైంది. జ్ఞానం ప్రవర్తన ఉంటే సరిపోదు. భౌతికపరమైన వస్తువుల విలువ కంటే ఎక్కువ విలువైన దేవుని వాక్యాన్ని ఆ సేవకుడు పట్టుకోవాలి. నేను వేసిన పునాది తప్ప వేరొక పునాది మీద ఇంటి నువ్వు కట్టుకోడు. వాక్యము ఏం చేస్తుంది, సర్వ సృష్టిని కలగజేసింది. ఒక్క నోటు వాక్కు చేత దేవుడు ఏం చేశాడు, సర్వ సృష్టిని కలగజేశాడు. ఈరోజు నీవు ఒక వ్యక్తిని నూతనముగా కలగజేయ ఒక సాధనమై ఉన్నావు. కాబట్టి దేవుని ఇంటిని కట్టాలంటే బంగారంతో కట్టాలి. బంగారం అనగా దేనికి సూచనగా ఉంది, మొదటిది వాక్యానికి సూచనగా ఉంది. 2 జ్ఞానముకు సూచనగా ఉంది. 3 మంచి ప్రవర్తనకు సూచనగా ఉంది. తర్వాత వెండి, ఈ యొక్క పౌలు గారు ఏమన్నాడు, ఆ యొక్క ఎవడైనా నీ పునాది మీద బంగారమును వెండి అనే అనుభవం కనబడుతుంది. వెండి బలసూచకమైన అనుభవం కనబడుతుంది వెండిలో. ఇక్కడ బైబిల్ గ్రంథంలో కీర్తనలు 119వ అధ్యాయం 72వ వచనము, అంటే వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. మొదటి మాట సామెతలు 6వ అధ్యాయము 8వ అధ్యాయం 10వ వచనము, వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించండి. అదే 16వ అధ్యాయం అదే గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనము, వెండిని సంపాదించుకున్నట కంటే తెలివిని సంపాదించుకునుట ఎంతో మేలు. తెలివిని సంపాదించుట ఎంతో మేలు. ఇప్పుడు దేవుని గృహమును ఎట్లా కట్టాలి అంటే, ఇక్కడ వెండి బంగారం కనబడుతుంది. అంటే దేవుని యొక్క గృహమును బలమైన ప్రార్థన చేత కట్టాలి. 2 ఉపదేశం కనపడుతుంది. దేవుని యొక్క గృహమును బలమైన వాక్యము చేత కట్టాలి. వాక్యం అనే బలము చేత మనము కట్టాలి. 3వది దేవుని యొక్క గృహమును ఎలాగ కట్టాలంటే బలమైన స్వార్థ చేత కట్టాలి. ఆ యొక్క సంఘములో బలమైన వాక్యము, అదేవిధముగా బలమైన ప్రార్థనతో పాటు ఏముండాలటండి, బలమైన స్వార్థ ఉన్నప్పుడు మాత్రమే ఆ గృహము కట్టబడుతుంది. 2వ అనుభవము వెండి బలసూచకమైనది. ఈ బలసూచకమైన వెండితో ఆ గృహాన్ని ఎట్లా కట్టాలంటే బలమైన ప్రార్థనానుభవము, బలమైన వాక్యానుభవము, బలమైన స్వార్థ అనుభవం చేత ఆ గృహాన్ని మనము కట్టాలి. ఇంకొంచెం లోతుగా వెలగల రాళ్ళు ఏమంటున్నాడు, వెలగల రాళ్ళు. కీర్తనలు 99వ అధ్యాయము 6వ వచనము, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారులో వారు యెహోవాకు 96:6 చూడండమ్మా. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. చాలు. ఇప్పుడు వెలగల రాళ్ళు బంగారం వెండి. మరి బంగారం వెండితో పాటు వెలగల రాళ్ళు అంటే ఇంకా కొంచెం డిఫరెంట్గా కావాలి, ఇంకొంచెం మాకు ఆధిక్యత కావాలి అనేవారు బంగారం వేసుకుంటారు.
బంగారం వేసుకున్న బంగారం తాగిపోతారా? నాకు నలపూసల గొలుసు, నాకు నలపూసల గొలుసు, అందరూ తాగిపోతారా? వెలగల రాళ్ళు, ఇంకేమిటంటండి, ప్లాటినములు, డైమండ్లు, ఇంకేమైనా ఉన్నాయండి, పగడాలు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు. హల్లెలూయా. కాబట్టి వెలగల రాళ్ళ పరిచర్య. వాస్తవంగా వీళ్ళు కనుక ప్రధాన యాజకుడి కాలంలో లేరు, కానీ ఆ ప్రధాన యాజకుడిని సరిగా చూసినట్లయితే ప్రధాన యాజకుడి వస్త్రం మీద 12 రకాలైన రత్నాలు ఉండేయట. ఆ రత్నాలన్నీ కావాలని వీళ్ళందరూ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనం ఆ కాలంలో లేము, ఇంకన్నీ తెలియపోవడం కూడా మంచిదయింది. ఇప్పుడు నేను చెప్తున్నా, 3వ కట్టడం, 3వ గృహం. వెలగల రాళ్ళు అంటే ఇంకా ఘనత కావాలి. దేవుని గృహం కట్టే విషయంలో బంగారంతో కట్టడం మాత్రమే కాదు, వెండితో మాత్రం కాదు, ఇంకా గృహాన్ని ఘనత తెచ్చేదిగా ఉండాలి. ఏం చెప్పా? బలమైన వాక్యము, బలమైన ప్రార్థన, బలమైన సువార్త. మరి బంగారం అంటే జ్ఞానముతోనూ వాక్యముతోనూ ప్రవర్తనతో, జ్ఞానంతోనూ వాక్యంతోనూ ప్రవర్తన. ఇప్పుడు 3వది వెలగల రాళ్ళు అంటే ఘనతకు సూచనగా ఉంది. దేవుని గృహమును ఎట్లా ఘనతా ప్రభావములు ఆయన సన్నిధి నుండి వచ్చు. 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనము. నన్ను ఘనపరచువానిని నేను ఘనపరచెదను. కీర్తనలు 84వ అధ్యాయం 11వ వచనము. దేవుడైన యెహోవా యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించెను. అంటే ఇప్పుడు ఘనత ఏ విషయంలో? మన బిడ్డలను దేవుని కొరకు పెంచే విషయంలో మనం ఘనత కలిగిన వారుగా ఉండాలి. ఇది వెలగల రాళ్ళ పరిచర్య అంటే. మన సాక్ష్య జీవితము దేవునికి ఘనత తెచ్చేదిగా ఉండాలి. ఇది వెలగల రాళ్ళ పరిచర్య అంటే. మనము దేవుని యొక్క నామమునకు తగినట్లుగా జీవించువారుగా ఉండాలి. ఇది వెలగల రాళ్ళ పరిచర్య అంటే. అంటే మన బిడ్డలను దేవుని ఘనత కొరకు పెంచేవారుగా ఉంటే వెలగల రాళ్ళ పరిచర్య. మన సాక్షి జీవితము దేవుని మహిమార్థమై ఉండినట్లుగా ఉంటే అది వెలగల రాళ్ళ పరిచర్య. అట్లాగే దేవుని కొరకు మనము సాక్షార్థంగా సరైన ప్రవర్తన కలిగించినట్లయితే, దేవుని మహిమార్థమై మనం జీవించినట్లయితే దాని వెలగల రాళ్ళ పరిచర్య. ఇప్పుడు ఈ దేవుని గృహాన్ని ఎట్లా కట్టాలి? 3 చేత కట్టాడు ఒకడు. దేని చేత? బంగారము. బంగారం అనగా ఏమని చెప్తున్నాను? జ్ఞానము, వాక్యము, ప్రవర్తన. వెండి అంటే బలమైన ప్రార్థన, బలమైన వాక్యము, బలమైన స్వార్థ. తర్వాత వెలగల రాళ్ళు అంటే మన బిడ్డలను దేవుని కొరకు పెంచాలి, ఘనత నిమిత్తమై పెంచాలి, మన సాక్ష్యము దేవుని ఘనత నిమిత్తమై ఉండాలి. అట్లాగే మన జీవితం కూడా దేవుని మహిమార్థమై ఘనత నిమిత్తమై మన జీవితము ఉండాలి. ఇప్పుడు వేరే ఒకడు కట్టాడంటండి. ఇప్పుడు ఏం కట్టాడట? రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఇప్పుడు కర్ర చేత ఒకడు కడుతున్నాడు. కర్ర చేత కట్టడం అంటే 2 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. దేవుని వాక్యమును కలిపి ఏం చెప్తున్నారంటండి? దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుటకు. ఇది ఏ పరిచర్య? కర్ర పరిచర్య. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 30వ వచనము. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుతారు. ఏ పరిచర్యటండి? తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుతారు. అదే మా సంఘంలో అనుకో, నీలాంటి ప్రార్థనా పౌరుడు ఉంటే అసలు మా సంఘం నేను నెత్తిన పెట్టుకుంటా తెలుసా? అదే మా సంఘంలో నీలాంటి పనుడు ఉంటే మా సంఘం ఇంకొక అంతస్తులోకి వెళుతుంది తెలుసా? అదే మా సంఘంలో ఇలాంటి డబ్బులు ఇచ్చినోడు ఉంటే పాస్టర్ గారి పక్కన నీకు కుర్చీ వేసేవాళ్ళని తెలుసా? పాస్టర్ గారి పక్కంట నీకు కుర్చీ వేసేవాళ్ళని తెలుసా? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారటండి? ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు. ఏం పోవాలండి?
ఎటొకట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు. నీకన్నా డబ్బు ఉన్నవాడు వచ్చాడు అనుకో, నీ కుర్చీ తీసి ఆయనకి ఇస్తారు, నీ కుర్చీ పీకి ఆయనకి ఇస్తారు. నీకన్నా ప్రార్థనా పడు వచ్చాడు అనుకో, నేను పక్కన పెట్టి ఆయన ప్రార్థన చేపిస్తారు. నీకన్నా పని చేసేవాడు వచ్చారనుకో, నీ పని కన్నా ఆయన పని వాడుకుంటారు. అంటే ఇక్కడ ఇది ఏ పరిచర్య? ఈ కర్ర ఊరికే వంగిపోద్ది, కర్ర ఊరికే గాలిపోద్ది. ప్రతివాని పని అగ్ని చేత బయలుపరచబడుతుంది. ప్రతివాని పని దేని చేత బయలుపరచబడుతుంది? జ్ఞానం అగ్నిలో కాలిపోతుందా? వాక్యం అగ్నిలో కాలిపోతుందా? ప్రవర్తన అగ్నిలో కాలిపోతుందా? ఇప్పుడు వెండి విషయం, ప్రార్థన అగ్నిలో కాలిపోదు, బలమైన వాక్యం అగ్నిలో కాలిపోదు, స్వార్థ అగ్నిలో కాలిపోదు. ఇప్పుడు వెలగల రాళ్ళ పరిచర్య, సాక్షి జీవితం అగ్నిలో కాలిపోదు. దేవుని కొరకు మన బిడ్డలను దేవుని నా మహిమార్థమే ఘనత నిమిత్తమైన పెంచుతున్నాం, అది అగ్నిలో కాలిపోదు. దేవుని మహిమార్థమే మనం బ్రతుకుతున్నాం, అది కూడా అగ్నిలో కాలిపోదు. కానీ ఈడ్చుకుని పోయే పరిచర్య, వాక్యానికి కలిపి చెరిపే పరిచర్య ఉంది చూసారా, అది కర్ర పరిచర్య, అది వంకర మాటల పరిచర్య. ఇవాళ నీ పక్షంగా నిన్ను లాక్కెళ్తాకి ఈ వంకర మాటలు మాట్లాడాడు, రేపొద్దున నీ కుర్చీ బిగుతాకి ఇంకొకళ్ళని కూర్చోబెడతాకి ఇంకొక వంకర మాట మాట్లాడతారు. ఈ కర్ర ఊరికే వంగిపోద్ది. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, మోషే నువ్వు పట్టుకున్న కర్ర కదా, కింద పడాయి. ఆ కర్రను ఏం చేయమన్నాడు? కింద పడాయి. అంటే అది ఏమైందో తెలుసా? పాము అయింది. పాము తిన్నగా ఉందా, వంకరగా ఉందా? కొన్ని సందర్భాల్లో మనం కట్టుకునే, మనం ఆధారం చేసుకున్నవన్నీ కూడా ఎట్లాంటి అనుభవాలు కలిగి ఉంటాయి అంటే, విషం, సర్పపు అనుభవాలు కలిగి ఉంటాం. ఏదైనా వనంలో సర్పం ఏం చేసిందంటే వంకర మాటలు చెప్పింది, ఈ పండు నువ్వే కనుక తింటే అని ఒక చిన్న రాగం తీసింది అంతే. ఆ రాగం ఇప్పటికి కూడా చాలామంది ఇది కనుక మనం రాసుకుంటే, ఇది కనుక మనం పూసుకుంటే, ఈ సబ్బు కనుక మనం వాడితే వాళ్ళు ఇట్లా చిన్న రాగం తీస్తారు, ఆ సబ్బు అరిగిపోయేదాకా రుద్దుతావు అంతే. ఇప్పుడు నేను చెప్తున్నమాట కర్ర పరిచర్య. ఇదే పరిచర్య అంటే కర్ర పరిచర్య. తర్వాత ఏమంటున్నాడు? ఆ ఇంటిని ఎట్లా కట్టాడట? గడ్డి. దేని చేత కట్టాడటండి? గడ్డి. వాక్య భాగంలో చూసుకుందాం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన అనుసరించక మనుషుల ఆచారాలను, ఈ లోక సంబంధమైన ఆ మూలపాఠములను అనుసరించు. ఇప్పుడు త్వరగా 1 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం. దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి. ఇప్పుడు 2 తిమోతి 2వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలు. ఇప్పుడు చూడండి, ఇదే పరిచర్య, గడ్డి పరిచర్య. ఈ గడ్డి పరిచర్యలో ఏమి ఉన్నదటండి? దెయ్యముల బోధ. ఏ బోధ ఉందటండి? దెయ్యముల బోధ, మనుషుల యొక్క ఆచారాలను అనుసరించే బోధ, అపవిత్రమైన వట్టి మాటలు. అపవిత్రమైన వట్టి మాటలు. కొంతమంది ఆరాధన చేస్తూ ఉంటారు, శరంబర వరబర వరంబర బర బర వర అంటూ ఉంటారు. నేను రికార్డ్ చేశానండి ఒకరోజు, నేను కూడా 2-4 మాటలు నేర్చుకుందామని. హల్లెలూయా. ఎవరో భాషల్లో మాట్లాడుతున్నారంటే ఈ భాషలు ఏం భాషలు అని రికార్డ్ చేశా, పుస్తకంలో కూడా రాసుకున్నా, ఒక పేజీ అంతా రాశా. సరే ఇంకో ఆయన భాషల్లో మాట్లాడుతున్నాడంటే ఆ భాష అన్న, అది రికార్డ్ చేశా. ఇందుట్లో మాత్రం శరబర అన్నది మాత్రం కామన్గా ఉందన్నమాట. శరబర. నేను చెప్తున్నా వట్టి మాటలు. ఏమిటండి? అర్థం కాని ఎన్ని మాటలు మాట్లాడినా, కూడిబెట్టని ఎన్ని మాటలు మాట్లాడినా, మనసుకు నెమ్మదినివ్వని ఎన్ని మాటలు మాట్లాడినా, మనిషిని సున్నితంగా కూర్చోబెట్టిన ఎన్ని మాటలు మాట్లాడినా, అది ఏ పరిచర్య తెలుసా? గడ్డి పరిచర్య. ఇంకో పరిచర్య ఉంది, దెయ్యాల బోధ. ఏ బోధ అటండి? దెయ్యాల బోధ. ఈ బోధ ఏం బోధ కానీ నా పెణం తీసేస్తుందంటే. కాబట్టి ఎక్కడికైనా ఏదైనా వెళ్తే ముందు ఆయనకి ఏమైనా బలహీనత ఉంటే, అయ్యా బాబు నీకు దెయ్యం పట్టింది రానాలి, అయ్యా బాబు నీకు చేతపాటు చేశాడు రానాలి. ఏమనాలండి?
అట్టంటే అమ్మో ఈ పాస్టర్ గారికి తలనెరితమే కాదు జ్ఞానం కూడా పండిపోయింది అంటారు. అట్ట అంటలేదు కాబట్టి ఇంక తలనెరిసింది కానీ ఇంకా జ్ఞానం పండలేదండి అంటున్నారు. దెయ్యాలు పోదా. ఇంకా చాలామంది వాక్యాన్ని పట్టుకోవడంలా దెయ్యాన్నే పట్టుకుంటారు. జుట్టు పీకితేనే దెయ్యం పోద్దంటే వీళ్ళకి, కొబ్బరి నూనె పోస్తేనే దెయ్యం పోద్దంటే వీళ్ళకి, 7 సిలువలు వేస్తేనే దెయ్యం పోద్దంటే వీళ్ళకి. ఏం పోద్దట? 7 సిలువలు వేస్తేనే దెయ్యం పోద్దట అండి. కాబట్టి నేను చెప్తున్న మాట, ఇది ఏ పరిచర్య? గడ్డి పరిచర్య. ఏ పరిచర్య ఇది? గడ్డి. వట్టి మాటలనే పరిచర్య ఉన్నది, దెయ్యాల బోధ అనే పరిచర్య ఉన్నది, లోక ఆచారములు అనుసరించుట అనే పరిచర్య కనపడుతుంది. మనము కదా దేవుని వైపు వెళ్ళాలి అనుకునే వారికి ఆటంకంగా నిలిచేది. ఒక ఆయన అంటున్నాడు, ఈ గుళ్ళోకి వచ్చేవాళ్ళేనండి ఎట్లా చేస్తున్నారు బయట, మాకన్నా అన్ని మిక్కిలిగా చేస్తున్నారండి అంటున్నా. అంటే దేవుని దగ్గర రావాలంటే మనం ఎలాగున్న వారికి ఆటంకంగా ఉన్న ఏ పరిచర్య తెలిసింది? గడ్డి పరిచర్య. ఈ పని మనం ఏమంటే పొలం నరకటం సుఖమా, మోపుడు పొలం నరకటం సుఖమా, లేకపోతే మోపుడు గడ్డి కోతం సుఖమా? చెప్పాలి. ఎంత మోపు పొలంలో ఎక్కువసేపు నవ్వుతావా, ఎంత మోపు జాడు ఎక్కువసేపు కోస్తావా? ఈ తక్కువసేపు కోస్తావు, ఎక్కువ పని కనపడద్ది. కనపడతావు కూడా ఇంత ఎక్కువ గడ్డి కనపడద్ది, ఎక్కువ గడ్డి కనపడద్ది. కానీ అగ్ని వచ్చింది, కానీ అగ్ని ఏం చేస్తుంది? ఆ గడ్డిని కాల్చివేస్తుంది. నిదానంగా కాలుతుందా, బగబగమని కాలిపోద్దా? మనం ఆచారాలతోనూ ఒట్టి మాటలతోనూ దెయ్యాల బోధతోనూ ఈ పరిచర్యను కట్టుకున్నట్లయితే, గృహాన్ని కట్టుకున్నట్లయితే వెంటనే కాలిపోతాడు, వెంటనే కాలిపోతాడు. ఇంకా ఏ కట్టడం ఉందో చూడండి. కొయ్యకాలు. ఏమిటంటండి? కొయ్యకాలు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కలహములను, వివాదములను, నిష్ప్రయోజములను, వ్యర్థములై ఉన్న. చాలామంది సంఘాల్లో జ్ఞానం ఎక్కువైపోయింది. వీళ్ళకి జ్ఞానం ఎక్కువైపోవడం కూడా తప్పే, దేవుడు జ్ఞానం ఇవ్వడం కూడా తప్పే వీళ్ళకి. ఇక వీళ్ళు ఏం పెట్టుకుంటారు తెలుసా? తర్కం పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారండి? తర్కం పెట్టుకుంటారు. ఈ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు తర్కం పెట్టుకుని టీవీల ముందు డిబేట్లు పెట్టుకుంటూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా చూడను డిబేట్ పెట్టుకుంటున్నారన్న అవగాహన కలిగి ఉంటాం, కానీ అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు కూడా చూడను. ఈ తర్కం వల్ల, తర్కంలో గెలిచిన వ్యక్తి తర్కంలో ఓడిపోయిన వాని యొక్క మనసును గెలవగలుగుతాడా? వివాదములు. కొయ్యకాలు అనేది అంటే ఇదే. కొయ్యకాలు అంటే కుంటికాలు, సరిగ్గా నడవలేము. వివాదముల చేత మనము సేవ అనేది కొనసాగించలేము. అంటే ఎదుటివారితో తర్కం చేసి నా బోధే కరెక్టు, నా సేవే కరెక్టు, మా వాక్యము మా పరిచర్య కరెక్టు అని మన వివాదముతో ఆ వ్యక్తిని రక్షణ మార్గంలో నడిపించలేమో, దేవుని వైపు తిప్పలేమో. దేవుని ఎరగని వారిని తర్కం చేసి మాట చేత వివాదం చేత ఓడించి అతను దేవుని వైపు అతను మనసు తిప్పలేవు. ఇట్లా వివాదం తర్కం చేసి నేను దేవుని నామాన్ని గణపరిచాను అనుకుంటారు, కానీ వారి తర్కం ద్వారా వారి దేవుని వైపు ఆ వ్యక్తిని ఆకర్షించలేడు. సరిగదా? నీ తర్కంలో ఏం లోపం ఉందని వెతికి ఆ లోపాన్ని పట్టుకుని ఇంకో తర్క వాదన చేయడానికి అతడు సిద్ధపడతాడు. ఇది కొయ్యకాలు పరిచర్య. ఇంకొంచెం లోతుగా వెళదాం, బైబిల్ గ్రంథంలో చూసుకుందాం. ప్రకటన రాసిన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము. అయినను నీ మీద ఒకటి తప్పిదము మోపవచ్చి తిని, అవేవనగా విగ్రహములకు అర్పించిన వాటిని తినునట్లు. ఏమిటంటే ఇది కొయ్యకాలు పరిచర్య. జారత్వము ఏముందటంటే అక్కడ జారత్వం కనబడుతుంది. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. విగ్రహములకు అర్పించిన వాటిని తినుటయ్యును జారత్వం. ఇదే పరిచర్య అంటున్నాడు. ఇది కొయ్యకాలు పరిచర్య. మందిరంలో సహోదరుడు ఇప్పుడు కొత్తగా ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యే క్రితము కుటుంబంలో ఫ్యామిలీలో కొన్ని స్ట్రగుల్స్ అనుభవిస్తున్న సమయంలో అతను ఉద్యోగం చేస్తున్నాడు. ఎవరో ఏదో తీసుకొచ్చి పెట్టారట అండి. తినమంటే తినలేదట, మనసులో పెట్టేసుకున్నారట. ఎప్పుడు అవకాశం దొరుకుద్దని చూశారట. అవకాశం దొరికింది. ఈయనకి ఏదో ఇబ్బంది అని ఇంటికి వస్తే ఉద్యోగానికి రిజైన్ చేయమని చెప్పేశారట.
ఏమిటని ఆరాధిస్తే మేము తినమన్నది తినలేదు, మేము పెట్టుకోమన్నది పెట్టుకోలేదు అని వారు చెప్పారట. అయినా సరే మీ గురించి నేను లొంగిపోనని ఉద్యోగం మానేశాడు. దేవుడు మహాకృప, అక్కడ మానత్వం మెరుగైంది. ఇంకో చోట ఇంటికి దగ్గరగా ఉండి ఉద్యోగం చేసుకుని ఒక గొప్ప శాలరీతో దేవుడు ఇంకో మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ బిడ్డ అనేక మందిని ఉద్యోగంలో స్థిరపరుస్తున్నాడు. ఆ బిడ్డ ద్వారా అనేక మంది ఉద్యోగంలో స్థిరపరచబడుతుంది. అంత గొప్ప స్థితిలో దేవుడు నిలబెట్టాడు. ప్రతి కీడు వెనకమాల దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మేలు దాస్తాడు. ఇప్పుడు కొయ్యకాలు పరిచర్యలు ఏముంటుందో తెలుసా? జారత్వం ఉంటుంది. కొయ్యకాలు పరిచర్యలు ఏముంటుందో తెలుసా? విగ్రహాలకు అర్పించి తినేవి ఉంటాయి. కొయ్యకాలు పరిచర్యలో ఏముంటుందో తెలుసా? వివాదములు ఉంటాయి. ఏముంటాయి? వివాదం. ఇప్పుడు అగ్ని వస్తుంది. అగ్ని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? కర్ర, గడ్డి, కొయ్యకాలు ఏమైపోతాయి? కాలిపోతాయి. బంగారము, వెండి, వెలగరాళ్ళు అవేమైపోతాయి? నిలుస్తాయి. కాబట్టి మనం దేవుని యొక్క గృహాన్ని ఎట్లా కట్టాలి? క్రీస్తు అనే పునాది మీద, క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే మూలరాయి చేత, క్రీస్తు చేత ఆ బండను కట్టాలి. ఆ బండను, ఆ యొక్క గృహాన్ని మనం కట్టినట్లయితే ఆ గృహము దేని చేత? వాక్యము చేత, ఆ గృహము జ్ఞానము చేత, ఆ గృహము మంచి ప్రవర్తన అనే బంగారపు అనుభవాల చేత కట్టాలి. బలమైన ప్రార్థన అనుభవం ఉండాలి ఆ గృహానికి. ఏ అనుభవం ఉండాలండి? బలమైన ప్రార్థన అనుభవం ఉండాలి, బలమైన వాక్యపు అనుభవం ఉండాలి, బలమైన స్వార్థ అనుభవం ఉండాలి. ఇది వెండి పరిచర్య. వెలగరాళ్ళ పరిచర్య అంటే ఘనమైన సాక్షి జీవితము, దేవుని కొరకు మన బిడ్డలను ఘనముగా పెంచుకోవాలి, ఘనమైన ప్రవర్తన జీవితము ఉండాలి. ఇది వెలగలరాళ్ళ పరిచర్య. ఇటువంటి పరిచర్యలతో దేవుని యొక్క గృహాన్ని మనం కట్టువారుగా ఉన్నట్లయితే గాలి అంటే శ్రమలు, వాన అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, వరదలు అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, వానలు అంటే శోధనలు, ఇవి వచ్చినప్పుడు ఆ బండ మీద బుద్ధిమంతుడు ఇల్లు కట్టాడు కాబట్టి, ఆ పునాది పాటు గట్టిది కాబట్టి ఆ ఇల్లు నిలుస్తుంది. దేవుని గృహాన్ని ఎట్లా కట్టాలంటున్నాడు? బంగారము, వెండి, వెలగరాళ్ళు. ఎట్లా కట్టకూడదు? కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఇది అగ్ని చేత ఏమైపోతాయి? కాలిపోతాయి. దేవుడు కొద్ది మాటలు మన వీకుల్లో దీవించును గాక. ఇది దేవుని యొక్క గృహము. దేవుని చిత్తం అయితే సాయంత్రం వేళ దేవుని యొక్క వ్యవసాయం గురించి ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, ఈ సందర్భంలో ప్రభా, ఇప్పటివరకు అనేకమైన విషయాల గురించి మేము మాట్లాడుకున్న మాటలు ఏమైనా దోషముట్టు కొట్టివేసి విలువైన విషయాలు మా హృదయంలో భద్రపరచమని అతి త్వరగా రానయ్యున్న యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. మీ అందరికీ నిండు వందనమన్నా. మరణాత. సాక్ష్యం చెప్పేవారు ఉన్నట్లయితే సాక్ష్యం చెప్పండి.